వీడియోలో చెప్పాను కదండి, మన ఇంటి దగ్గర నుంచి అన్నవరం నామాలు కనిపిస్తాయని. చూసేయండి, తూర్పు గుమ్మం నుంచి అన్నవరం గుడి దగ్గర ఉన్న నామాలు అయితే కనిపిస్తాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇదైతే సైన్స్ డే రోజు ముందు రోజు నుంచి 2 days నుంచే ప్రిపేర్ అవుతున్నామండి. అంతకు ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. అప్పుడు తీసుకున్న వీడియో అనమాట. ఈ సైన్స్ డే ఏమో కానీ పిల్లల తల్లిదండ్రులు సఫర్ అయిపోతున్నారు. ఈ బొమ్మలు ఇవన్నీ చేసేపాటికి నేనైతే చాలా కష్టపడ్డానండి. అవి అతకట్లేదు, ఉండట్లేదు, చెయ్యట్లేదు. అలాగే అలా ప్రయత్నిస్తూ ఉన్నాను అనమాట. వాటిని అస్సలు సెట్ అవ్వట్లేదు. ప్రాజెక్ట్ వచ్చేసి యానిమల్స్ విత్ షెల్టర్స్ ఇచ్చారనమాట. అవి అసలు ఇసిగించేసినాయి అండి నన్ను అయితే మట్టికి. ఒకసారి అయితే నాన్న నేను చేయను అనేసి చెప్పేశాను. కానీ పిల్లలకి స్టేజ్ ఫియర్ కల్పించదండి. ప్రతి పిల్లలకి స్కూల్లో అదొక్కటి అయితే అడగండి. ప్రతి వాటిలో ప్రతి షోస్లో ఏట్లైనా సరే, స్టడీలో అయినా సరే స్టేజ్ ఫీలింగ్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ముందు చాలా ఉంటాయి. ప్రతిదీ భయపడతారు. చిన్నప్పటి నుంచే మనం వాళ్ళ మైండ్ సెట్ భయం అనేది పోగొట్టాలి. ఎంతమంది అయినా మాట్లాడగలిగేదా ఇదిలా ఉండాలన్నమాట. స్టేజ్ ఫియర్ ఉండాలండి. మ్యాక్సిమం కొన్ని స్కూల్లో ఏం చేస్తున్నారంటే, అందరిని అనట్లేదండి, కొన్ని నేను చూసిన స్కూల్స్లో ఏటిల్లోనూ ఉండించట్లేదు అనమాట. వాళ్ళ పిల్లలకే సరిపోతుంది. అంటే సేమ్ టీచర్లే పెట్టుకోవడం వల్ల అంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మనలాంటి పిల్లలు వెళ్ళినప్పుడు అంత ఇంపార్టెన్స్ ఉండట్లేదేమో అనిపిస్తుంది అనమాట నాకు. నేనైతే ముందే జాయిన్ చేసేటప్పుడే చెప్తాను, ప్రతి ప్రోగ్రామ్స్లో బాబుని ఇన్వాల్వ్ చేస్తారని అడుగుతానండి. ఇప్పుడు బాబు అయితే 2వ స్కూల్ మారాడండి. ఎందుకు మారాడో ముందు వీడియోలో చెప్తానండి. అలాగే నాకు స్టేజ్ ఫీలింగ్ అనిపించారు. స్టేజ్ ఫీలింగ్ అనేది పోవాలి పిల్లల విషయం అనేది నాకు అదొక మైండ్ థాట్ అండి. ఎందుకంటే ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. చిన్నపిల్లలప్పుడు ఏటిలో మనం ఏ గేమ్స్లో ఆడిపోవటం వల్ల ఇప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా ఏదన్నా చేయాలన్నా భయంగా ఉంటుంది. అందుకే మన పిల్లలకి మ్యాక్సిమం స్టేజ్ ఫీలింగ్ పోయేటట్టు ఉంచడమే బెస్ట్ అండి. చిన్నప్పటి నుంచే అది అనేది అలవాటు చేయాలి. నాకు అనిపించింది చెప్తున్నానండి. మేబీ నాకు ఎందుకో స్టేజ్ ఫీలింగ్ అన్నది ఎప్పుడూ లేదు స్కూల్ లైఫ్లో. అందుకనే ఇలా కొంచెం భయంగా ఏదన్నా చేయాలన్నా ముందడుగు వేయలేకపోతున్నాను. చదువు ఒక్కటి ఉంటే సరిపోదండి. ప్రతి గేముల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. సార్లని, టీచర్స్ని రిక్వెస్ట్ చేయండి. అందుకే అంత కష్టమైనా సరే చేశానన్నమాట. ఇంకా ఇది వచ్చేసి సైన్స్ డే రోజు అండి. ఇంకా బాబు వస్తారా మమ్మీ వస్తారా అని అడుగుతున్నాడు అనమాట. ఇంకా నువ్వు అంత ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే ఎందుకు రాను తల్లి అనేసి మేమైతే వెళ్ళామన్నమాట. ఈ పిల్లలు ఏం పిల్లలండి బాబు, వీళ్ళకి అస్సలు నోరన్నానే పుట్టట్లేదండి. వెళ్ళిన ప్రతి పేరెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇంక ఇక్కడైతే మా బాబు చెప్తున్నాడు. వాయిస్ అయితే పెడదాం అనుకున్నానండి. అస్సలు అంతా చాలా పిల్లలు ఉన్నారు కదా, గోలగోలుగా ఉందన్నమాట. అందుకే వాయిస్ అయితే ఉంచలేకపోయాను. మీరైతే ఎలా ఉందో మా బాబు ప్రాజెక్ట్ ప్లీజ్ చెప్పండి. న్యూస్లో కూడా వచ్చిందండి, లోకల్ ఛానల్లో వచ్చింది స్కూల్ గురించి. అమ్మో, వీళ్ళైతే పిల్లలు కాదండి, పిడుగులు. ఒక్కళ్ళకు కూడా నోరు నొప్పి రావట్లేదండి. మేము మళ్ళీ 2వసారి వెళ్ళినాక కూడా చెప్తున్నారనమాట. వాళ్ళని ఎంత ఇదిగా చెప్పించారంటే బాబోయ్, వీళ్ళు అసలు ఎంత బాగా చేశారనండి. ఒక్కొక్కటి అండి. అసలు ఒకళ్ళు చేసింది ఇంకొకటి చేయటానికి లేదు, అంత బాగా చేశారండి. మొత్తం 3 స్టేజ్లో ఉన్నారండి పిల్లలు. ఏ పిల్లలు పాల్గొనకుండా లేరనమాట. స్కూల్ అంతా ఉన్నట్టున్నారు నాకు తెలిసి. బాబోయ్, చాలా బాగా చేశారండి పిల్లలు కాదు, వీళ్ళు పిడుగులనే చెప్పాలి. ఉదయం నుంచి మార్నింగ్ 9 నుంచి 3:30 వరకు ఉన్నారంటే వీళ్ళు ఇంట్రెస్ట్ని చూడండి ఒకసారి. చాలా గ్రేట్ అండి బాబు, పిల్లలు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు ఓర్పు చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా అందరూ చాలా బాగా చేశారు. సైన్స్ డే అంటే అబ్బా ఇది అనిపించింది నాకైతే. చాలా బాగా చేశారండి. నాకు తెలియని కొన్ని విషయాలు కూడా తెలిసినాయి సైన్స్ డే రోజు అయితే. అది
వాటర్ ప్యూర్ అంటండి, మురికి నీళ్ళు పోస్తే మంచినీళ్ళు వస్తాయి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. చిన్నపిల్లలైనా సరే అండి ఎంత బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారో, వినిపించట్లేదమ్మా అంటే ఇంకా పెద్దగా చేసి చెప్తున్నారు. చాలా బాగా చేశారండి స్కూల్లో అయితే. లోకల్ ఛానల్లో కూడా వచ్చింది, చూడండి ఒకసారి. సైన్స్ మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఆధునిక ఇదైతే మా గ్రూప్లో షేర్ చేశారండి. వీడియో అంతా పెడదాం అనుకున్నాను, ఏమో ఈ కాపీ రైట్స్ ఏమైనా వస్తాయని భయం వేసిందండి నాకు, అందుకనేసి ఏం పెట్టలేదు. కొంచెం పెట్టాను అనమాట. ఎంత బాగా చేశారనండి, అసలు చాలా బాగా చేశారు. మీలో ఎంతమంది సైన్స్ డే రోజు మీ పిల్లలు పాల్గొన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మొత్తం చూసేపటికి చాలా టైం అయిందండి. 10కి అలా వెళ్ళాము, 12కి అలా వచ్చామన్నమాట బయటికి. ఇంకా గ్రాసరీ అది అయిపోయింది, ఇంకా తీసుకుందాం అనేసి అయితే వెళ్ళాము. ఇంకా మా బాబుది అయితే చూడండి ఒకసారి, కామెంట్ చేయండి ప్లీజ్ ఎలా ఉందనేసి. న్యూస్ ఛానల్లో వచ్చిందనమాట మా బాబుది. మేము వెళ్ళకపోయినా మా పిల్లలు వెళ్ళారు, చాలా అండి ఆ సంతోషం. ఇంకా ఏమేమి తీసుకున్నాను గ్రాసరీ చూపిస్తాను, చూసేయండి. సైన్స్ డే రోజు షూట్ చేసింది అనమాట. సైన్స్ డే పిల్లలకి ప్రాజెక్ట్ ఇచ్చారు, ఇంకా స్కూల్లో సైన్స్ డే జరుగుతుందని ఇంకా అక్కడికి వెళ్ళాము. అవంతా చూసుకొని వచ్చి ఇంకా అలాగా బాబునైతే స్కూల్లో వదిలేసి ఇంకా పాపని తీసుకొని మార్ట్కి అయితే వెళ్ళాము. దగ్గరలో ఉన్న మార్ట్కి, అంతా స్టార్టింగ్ కదా, ఇంకా గ్రాసరీ తీసుకుందామని వెళ్ళామన్నమాట. ఓన్లీ గ్రాసరీ వెళ్ళండి, వేస్ట్గా ఏం కొన్ను. ఏమేమి తీసుకున్నానో ముందు చూపించేస్తాను. అయితే ఫస్ట్ ఇది హెల్దీ కాదని తెలుసు, కాకపోతే ఒక్కొక్కసారి ఇంకా ఉండాలి కదా, పిల్లల్ని అంత కఠినంగా ఉంచలేం కదా, అందుకనేసి ఇప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి చాకోస్ లాంటివి అండి, సోజీ ఫుల్ అయితే ఉంది, చాకోస్ లాంటివి అనమాట. ఇంకా మా బుడ్డది వచ్చిందంటే తీసుకుంటారు కదా, ఇంకా తీసుకున్నాం. ఇది ఎంత పడింది, 60 రూపీస్ పడింది. దీని కాస్ట్ లేదు కదా. బిల్ అయితే టోటల్ బిల్ చెప్తానండి, బిల్లు ఎక్కడ ఉన్నట్టుంది చూసి చెప్తాను. క్రీమీ బేక్స్ ఇది ఒకటి తీసుకున్నాను. కాస్ట్ చూస్తాను ఎంత ఉందో, బిల్లు ఎంత పడిందో. దీని మీద అయితే కాస్ట్ ఏం లేదు. ఇంక ఈ కప్పులు అయితే 2 తీసుకున్నాను. టీ ఫేవరెట్ అనమాట మనకి. ఇంకా నిన్న నైటే కప్పు ఒకటి పగిలిపోయింది, ఒకటి పగిలిపోయినందుకు 2 కొన్నారనమాట. ఇవి 2 తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ మా బాబు ఫేవరెట్ అని ఆరెంజ్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది 29 రూపీస్ పడింది. ఇది వచ్చేసి మైసూర్ శాండిల్ అండి. మా పిల్లలకి ఇదైతేనే కొంచెం కరెక్ట్గా ఉంటుంది, వాటర్ చేంజ్ అయినా ఏ ప్లేస్లో మా అన్న కానీ ఈ సోప్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకే మైసూర్ శాండిల్ వాడతాం ఎక్కువ. కంఫర్ట్ ఇది నాకైతే 1 మంత్ వస్తుందండి. ఎక్కువ వాడతాం తక్కువ వాడతాం తెలియదు, మ్యాక్సిమం 1 మంత్ వస్తుంది అనమాట లీటరు. అలాగే ఇది రిన్ లిక్విడ్. ఇంతకుముందు అయితే ఏరియల్ అది యూజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు రిన్ యూజ్ చేస్తాను. ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఎలా ఉండదు అనేసి. ఎంత పడిందనండి, ఇది 260 వరకేమో పడినట్టుంది, 2 లీటర్స్. మీలో ఎవరన్నా వాడితే ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, యూజ్ చేసి నాకు చెప్తాను. స్పింజ్ పర్ఫ్యూము సీరియస్ ఉంది, అక్కడ ఆల్రెడీ యూజ్ మీ అని ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేశాను అనమాట. బాగుంది స్పింజ్. అలాగే డాబర్ రెడ్ పేస్ట్, బాబు డాబర్ రెడ్ వాడండి, ఇంకా కోల్గేట్ వాడతాడు అనమాట. వాడి గురించి కోల్గేట్ సపరేట్ తీసుకున్నాం. మాకైతే డాబర్ రెడ్ పేస్ట్ ఇది ఇంకా అలవాటు అయితే వేరే పేస్ట్ యూజ్ చేయలేమండి ఎందుకో కానీ. మేమైతే అలాగే ఎక్కువ ఇదైతేనే కొంచెం మాకు బ్రష్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట.
నెక్స్ట్ అయితే షుగర్ గురించి చివరిలో చెప్తాను, ఎందుకు షుగర్ కొన్నానని. షుగర్ ఆల్రెడీ ఉంది, అయినా షుగర్ ఎందుకు కొన్నానని ఎండ్లో చెప్తాను. టీ పొడి చెప్పి చాయ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు నాకు కామెంట్ చేయండి. టీ లేకపోతే అస్సలు ఉండలేను. టీ అంటే పిచ్చి అనమాట నాకు. మా వారు విశ్వ ప్రయత్నాలు చేశారు టీ మానిపించడం కోసం, నేనైతే మానలేకపోయాను. ఇంతకుముందు బాగా ఎక్కువగా తాగేదాన్ని, ఇప్పుడైతే 2 టైమ్స్ తాగుతున్నాను, మార్నింగ్ ఈవినింగ్. అది కూడా మెల్లగా మానాలి, ట్రై చేద్దాము. అలాగే సేమియాలు, ఎక్కువ సేమియా ఉప్మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అలాగే సేమియా పాయసం కూడా చేస్తాను. పేర్లు కూడా చెప్తుంటే బాగుండేది. ఇది ఆల్రెడీ తెలుసు కదా, పిల్లల గురించి తీసుకున్నాను. ఇదైతే ఓన్లీ సపరేట్ క్లీన్ చేస్తుంటే అంత క్లీన్గా అనిపిస్తలేదు, ఇంకా అందుకనేసి అని తీసుకున్నాను. బాడీ వాష్ చేసేదండి, బాత్ వాష్. చెప్పే కదా డాబర్ రెడ్ బాగా వాడనేసి, వాడు గురించి అని చిన్నవి తీసుకున్నాం అనమాట పేస్ట్లు. ఇంకా అది ఇది వచ్చేసి విమ్ బార్. మంత్లీ 1 అవుతుందండి నాకైతే, కంప్లీట్గా 1 మంత్ వస్తుంది బాక్స్. ఇది పిల్లలది బాడీ లోషన్. వచ్చేసి పల్లీలండి, ఓన్లీ చట్నీకే యూజ్ చేస్తాను. అది కూడా టిఫిన్ మేము చాలా తక్కువ అండి, మార్నింగ్ రైస్ తినేస్తారు పిల్లలకి అలవాటే. ఇంకా చట్నీకి ఎప్పుడన్నా ఉంటాయి అని తీసుకున్నాను. కేజీ 870 గ్రాములు అండి, కేజీ కూడా లేవు, హాఫ్ కేజీ కొంచెం పైన ఉన్నాయి అంతే. ఎక్కువ యూజ్ చేయము, టిఫిన్స్ అవి వేయను కదా, చాలా తక్కువ. వచ్చేసి బాస్మతి రైస్ కేజీ 103 రూపీస్ పడింది. బాస్మతి రైస్ ఇవి. వచ్చేసి సాల్ట్ ప్యాకెట్ అండి, టాటా వాళ్ళది, గుడ్ లైఫ్ అన్నమాట. ఇది సాల్ట్ ప్యాకెట్. ఇది ఆవాలు, ఇది మెంతులు. దాల్చిన చెక్క మిస్ అయ్యింది, ఇంటి దగ్గరకు వచ్చినా గుర్తొచ్చింది అనమాట, మళ్ళీ పంపించాలి. ఆడవాళ్ళకి గుర్తుండే కదా, మళ్ళీ పంపిస్తాను. ఆయిల్ ప్యాకెట్స్. మీకైతే మంత్లీ ఎన్ని పడుతుంది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మంత్లీ 3 పడుతాయి అనమాట. అప్పటికే మా వారు ఎందుకని వాడేస్తున్నాం, ఆయిల్ ఎక్కువ వాడకూడదు అంటారు. 3 ప్యాకెట్స్ యూజ్ చేస్తాను, మీరైతే ఎంత యూజ్ చేస్తారో చెప్పండి. పంచదార గురించి చెప్తానని చెప్పాను కదా, టోటల్ బిల్లు 2500 ఏమో అయ్యింది, అంతే. 2300 ఏమో అయ్యిందండి. 2500 అయితే కేజీ పంచదార 9 రూపీస్కి ఇస్తామన్నారు, అందుకనేసి ఎక్స్ట్రా ఇంకొక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాము. ముందైతే 2 ఆయిల్ ప్యాకెట్లే కొన్నాను, అది మా వర్క్ లేదండి, నేనేం తీసుకోమని లేదు. 2300 అయ్యింది. అంటే వాళ్ళ మార్ట్ ద్వారా 2500 అయితే కేజీ షుగరు 9 రూపాయలకి ఇస్తారంట, అందుకనేసి 9 రూపాయలు ఎందుకనేసి మా వారు ఇంకొక ఆయిల్ ప్యాకెట్ ఎక్స్ట్రా కొన్నారు. దీని చరిత్ర అయితే అదనమాట. ఇంకా అంతేనండి నా షాపింగ్, మంత్లీ గ్రాసరీ ఇవి మంత్లీ సరిపోతాయి నాకు. ఇంకా ఎక్స్ట్రా ఏం కొన్నా, చాలా తక్కువ అనమాట, గ్రాసరీ మేనేజ్ చేస్తాను. హెవీగా ఎక్స్ట్రాకి అయితే ఏం కొన్నా. అది ఇంకా గ్రాసరీ చూపించిన వెంటనే ఇంకా డబ్బాల్లోకి పేర్ చేసుకుంటున్నానండి. డబ్బాలన్నీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను, మళ్ళీ కూర్చొని లేగలేక అన్నీ తీసుకొచ్చుకొని కూర్చొని డబ్బాల్లో అయితే నింపేస్తున్నాను అనమాట. అంటే అందుకు ముందు కూడా కొంచెం ఉన్న సరుకులు కూడా తీసాను అనమాట, బయటికి తీసి ఈ ముందు ఉన్నవి అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తవి కూడా కొంచెం ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇంకా మిగిలినవి అన్నీ స్టోరేజ్ బాక్స్లో అయితే వేస్తానండి. అంతేం మిగలవు, మ్యాక్సిమం ఇవి ఆయిల్ ప్యాకెట్లు అవి స్పేర్గా ఉంచుతాను కదా, అవే ఉంటాయి అన్నమాట. మా వారు వీడియో చూసినట్టుండారండి, అందుకే కొంచెం సాయం చేస్తున్నారనమాట.
నన్నైతే షూట్ చేయకు అనేసి ఇంకో పక్కన కూర్చున్నారు. అన్నీ పోసివు కొంచెం లేట్ అయిపోతుంది అనేసి. పిల్లలకి లేట్ అయిపోతుందండి, అప్పటికే 5 అలా అవుతుంది. అంటే పిల్లలకి లేట్ అవ్వటం అంటే మళ్ళీ ఫుడ్ అది పెట్టుకోవాలి కదా పిల్లలకి, ఇవన్నీ సర్దుకునేపాటికి లేట్ అయిపోద్ది అనేసి కొంచెం సాయం చేయమని అడిగాను. ఇంకా అక్కడ ఒక పక్కన అయితే కనిపించకుండా కూర్చున్నారండి. ఫోన్లో కనిపించకుండా కూర్చున్నారు. కొంచెం సాయం అయితే చేశారు. ఏదైనా మనకి ఎంతమంది సపోర్ట్ ఇచ్చినా కానీ హస్బెండ్ సపోర్ట్ వేరు కదండి. వాళ్ళు చిన్నది చేసినా కానీ చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మొత్తం అన్నీ పోసేసుకున్నాను అనమాట. గ్రాసరీ అంతా ఫిల్ చేసేసి ఇంకా మిగిలినవన్నీ ఆ స్టోరేజ్ బాక్స్లో అయితే పెట్టేశాను కార్డ్బోర్డ్లో. నాకైతే ఎక్కువ కాక్రోచ్ ఉన్నాయండి. కాక్రోచ్ చిన్నవి అవి ఎలా పోతాయో నాకు చెప్పరా అసలు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి అయితే పోవట్లేదండి. హిట్ కొట్టాను, ఇంకా ఏదో చేశాను, వెల్లుల్లిపాయలు ఏవో దంచి వేయమని చెప్పారు, అది కూడా చేశాను. అసలు ఏది చేసినా చిన్న కాక్రోచెస్ అయితే పోవట్లేదు. మంత్లీ గ్రాసరీ ఫిల్ చేసిన ప్రతిసారి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎవరన్నా దుమ్ముందని క్లీన్ చేసుకుంటారు, నా పరిస్థితి అది కాదు. ఆ కాక్రోచెస్ వల్ల క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎన్ని ఉంటున్నాయనండి బాబు, ఎక్కడి నుంచి వస్తున్నాయో. మనుషుల కన్నా అవే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఖాళీ అయినవి అన్నీ ఫిల్ చేస్తున్నాను అనమాట. కారం అయితే ఇంటి దగ్గర నుంచి అమ్మోళ్ళు పంపిస్తారండి. ఇంకా ఇయర్కి సరిపడినంత పంపిస్తారనమాట. మ్యాక్సిమం ఇయర్ అంతా వస్తుందండి పంపించింది. ఇంకా అదే ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇంకా అలా కింద కూడా పేపర్లు వేస్తున్నాను. ఒక్కసారి క్లీనింగ్ పెట్టుకున్నామంటే అవుతుందండి లేడీస్కి, అస్సలు అవ్వదు. చేస్తూనే ఉంటాం, సర్దుతూనే ఉంటాం అనమాట. ఇంకా షెల్ఫ్ ఒక్కటే అనుకున్నాను, మొత్తం కదిలించేసాను. ఇక్కడ చూడండి ఎంత ఆగమాగం అయిపోయిందో కిచెను. రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, రెస్ట్ లేదు, ఏమీ లేదండి. చెప్తున్నాను కదా, టైలరింగ్ వల్ల కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది నాకు. కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, ఇంకొక దాన్ని కదిలిస్తే ఇంకో పని కదా, అలాగ పని ఎక్కువైపోయింది. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఎక్కువైతే ఈ వీడియో పెట్టలేదండి, ఎందుకంటే గిన్నెలు కడగటమే ఉండిద్ది వీడియో అంతా అనేసి చిన్న క్లిప్ అయితే షూట్ చేసి పెట్టాను అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, కొంచెం లెంతీగా ఉంటుంది, ఓర్పు చూస్తారనుకుంటున్నాను. ఎందుకంటే క్లీనింగు మొత్తం గ్రాసరీ అది పెట్టాను కదా, కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. ఏమనుకోకుండా చూడండి. ఇంకా లంచ్ బాక్స్ ఉన్నాయి కదా, అవి కూడా బాస్కెట్లో పెట్టుకుంటానండి సపరేట్గా. మార్నింగ్ అప్పుడు ఎత్తుక్కోకుండా అనమాట, చిన్న బాక్సులు కదా ఎక్కడైనా పడిపోతాయి అనేసి. ఇంకా గిన్నెలు అవ్వగానే రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. పక్కన హాట్ వాటర్ పెట్టేశాను పిల్లలకి. అప్పుడే 6:30 దాకా అయిపోయిందండి, నాకు తెలుసు, అందుకనేసి హడావిడిగా చేసుకున్నాను. ఇంకా మొత్తం క్లీన్గా పెట్టేసుకున్నాను. కిచెన్ అయితే చాలా చిన్నదండి. ఈ ట్రైపాడ్ పెడుతుంటే అటు తిరగటానికి ఉండట్లేదు, ఇటు తిరగటానికి ఉండట్లేదు. ఇంకా అలా మొత్తం ఊడ్చేసుకుంటున్నాను. 6:30 అయినా ఇంక తప్పలేదు, ఊడుస్తున్నాను అనమాట. పిల్లలు ఉన్నప్పుడు ఏ టైం అయినా ఊడ్చుకోవాలండి. కాకపోతే కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను కదా, ఇంకా అందుకనేసి ఇంకా మొత్తం ఇల్లంతా ఊడ్చేసాను. ఊడ్చేసి అంటే దుప్పట్లు అవి కూడా పరిచేసాను. దోమలు ఎక్కువ ఉంటాయండి, అందుకనేసి దోమల కడ్డీ అయితే వెలిగించేసి డోర్లు వేసేసాను. ఇంకా పిల్లలకి ఫుడ్ అది పెట్టి స్నానం చేయించి వాళ్ళు పడుకున్నాక అప్పుడు స్టార్ట్ చేశాను. టైం చూశారు కదా, అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇంత చేసుకున్నా కూడా మళ్ళీ ఇంకా నాకు తప్పలేదన్నమాట. ఈరోజైతే ఇంకా చాలు పడుకుందాం అనుకున్నాను, కానీ పడుకున్నా కానీ ప్రశాంతంగా పడుకోలేను అనమాట. అమ్మో బట్టలు ఉన్నాయి ఇవ్వాలి అన్న ఇది, అలా అని నిద్రపోలేనని చెప్పి ఇంకెందుకని కటింగ్ అయితే పెట్టుకున్నాను. మ్యాక్సిమం నైట్ కట్ చేసుకుంటానండి, పిల్లలు అటు ఇటు తిరగకుండా ఉంటారు కదా, అప్పుడైతేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది. పని అన్న అయితే ఎలాగోలు చేసుకోవచ్చు, కానీ కటింగ్ అనేది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా చేసుకోవాలనిపిస్తుంది. అందుకని కటింగ్ అయితే పెట్టేసుకున్నాను. మ్యాక్సిమం నైట్ కట్ చేసేస్తానండి, పగలు డే టైం అంతా కుడతాను అనమాట. నైట్ కటింగ్ పెట్టుకుంటే టైం వేస్ట్, డే టైంలో కటింగ్ పెట్టుకుంటే టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు, అందుకే నైటే చేసుకుంటాను. మ్యాక్సిమం ఈ వీడియో అంతేమీ పెట్టలేదండి, క్లిప్స్ చిన్న క్లిప్స్ అయితే పెట్టాను. ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది అనేసి. ఇక్కడ నుంచి మీకు బోర్ కొడితే స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా, అందుకనేసి. ఇంకా నా డే అంతా ఇలా గడిచిందండి.
ఇంక ఇప్పుడైతే పడుకుంటానన్నమాట. ఇంతసేపు నా వీడియో ఇంత ఓర్పు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఉంటానండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.